పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి లేదా రేపటికి ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంటుంది. పూర్తి వివరాలు చెబుతామని అంటూ ఉన్నారు. ఆ నిందితుడు ఏం చేశాడు అంటే ఆ అమ్మాయి తలను ఒకసారి చూడండి, ఫోటోగ్రాఫ్ చూపిస్తాం మీకు. ఆ అమ్మాయిని అదిగో చూడండి ఒకసారి. ఆ అమ్మాయి తలను నరికేశాడు. ఆ తర్వాత మొండాన్ని 2 ముక్కలుగా నరికేశాడు. సో గుర్తుపట్టకుండా ఉండటం కోసమని తలని ఒక చోటకు తీసుకువెళ్ళి నిప్పు పెట్టాడు, తలని బూడిద చేసేశాడు. ఆ 2 పార్ట్లను మాత్రం తల లేకపోతే గుర్తుపట్టడానికి అవకాశం ఉండదు కదా అనే ఉద్దేశంతోనే మిగిలిన 2 పార్ట్లను గోను సంచిలో ఒక మూట కట్టాడు, ఫ్రిడ్జ్లో ఇంకో మూటను కట్టాడు. సో తలను మాత్రం బూడిద చేయడానికి కారణం ఏంటి అంటే అసలు ఆమె ఎవరు అనేది గుర్తుపట్టకుండా ఉండటం కోసమని. అందుకే పోలీసు అధికారులు అక్కడ విలేకరులు అడిగారు ఆమెను గుర్తుపట్టారంటే అదే చేస్తున్నాం డిఎన్ఏ అని. కానీ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకున్నామని. కానీ ఇప్పటికే మొత్తం వివరాలన్నీ పోలీసుల దగ్గరికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరు ఆమె ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేశాడు. కాబట్టి ఆమె తండ్రి కూడా ఇంతకుముందు రియాక్ట్ అయ్యారు, బిగ్ టీవీతో కూడా మాట్లాడారు. మా ప్రతినిధి రాజు ఉన్నారు అక్కడ, రాజుతో మాట్లాడదాం. రాజు, ఇంతవరకు వచ్చిన వివరాలు ఏంటి? అసలు నిందితుడు ఏం చెప్పినట్టుగా తెలుస్తోంది? ఎందుకు చంపాడు అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ఎందుకంటే అతనికి మంచి ఉద్యోగం, ఈమెకి మంచి లైఫ్ ఉంది, అతనికి పెళ్ళయింది, ఒక భార్య కూడా డెలివరీ కోసం పుట్టింటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. చూసిన తర్వాత ఇప్పటి వరకు మౌనికని అత్యంత దారుణంగా చంపేసిన తర్వాత ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నటువంటిది అయితే ఉంది. డబ్బు కోసం వేధింపులు గురి చేస్తుంది కాబట్టి చంపేశాను అని చెప్పేసి నిందితుడిగా ఉన్నటువంటి రవీంద్ర చెప్పినటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం గాజువాక పోలీస్ స్టేషన్లో అటు రవీంద్రకి కోసము అతని కుటుంబ సభ్యులతో పాటుగా ముఖ్యంగా చూస్తే నేవీ అధికారులు అయితే ఇక్కడికి వచ్చి ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న ప్రాసెస్లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూస్తే అక్కడ ఆ కూర్చున్నటువంటి వ్యక్తి మౌనిక తండ్రి, గాజువాక పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా తన కూతురికి ఏమీ తెలియదు, ట్రాప్ చేసి మరి ఆమెని ఈ ప్రేమ పేరుతో మోసం చేసి ఇవాళ అత్యంత పాశవికంగా దారుణంగా హత్య చేసేసాడని పోలీసుల కాళ్ళ మీద పడి అతనైతే వాళ్ళ కుటుంబ సభ్యులు తనకు న్యాయం కావాలని కోరుతున్నటువంటిది అయితే ఉంది. అసలు ప్రస్తుతము మౌనిక తండ్రి ఉన్నారు, తనతో మాట్లాడదాం. ఏంటి అసలు మీ అమ్మాయికి సంబంధించి చూసారా పార్ట్స్ కానీ ఇప్పుడు ముక్కలుగా నరికేశారు, మిమ్మల్ని గుర్తించడానికి పోలీసులు తీసుకెళ్లారా? అసలు అక్కడికి కానీ తీసుకెళ్ళలేదయ్యా, తీసుకెళ్ళలేదు బాబు. మా కూతురు అలాగే జరిగింది, నాకు తెలియదు. మా పాపకి ఎటువంటి లవ్వులు ఏవి లేవు. ఎందుకంటే రేపు మా పెళ్ళి వాళ్ళ సంబంధం అయిపోతుంది. మా పాప అలాంటివి ఉంటే నవ్వు అని చెప్తుంది కదా. ఎందుకంటే ఉద్యోగస్తురాలు, అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు ఏంటి, తర్వాత పార్ట్ టైము, అదే పర్మనెంట్ ఉద్యోగం, తర్వాత ఖాళీ టైంలో ఈవెంట్లు చేసుకుంటుంది. నిన్న ఉదయం 10:30 టైంలో వెళ్ళింది. ఏంటి 11 టైంలో మేము ఫోన్ చేసాం, రింగ్ అవుతుంది, ఎత్తలేదు. ఈవెంట్కి వెళ్దాం చెప్పింది. అయితే ఏ టైంలో మీకు చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది? నిన్న ఉదయం 10:30 టైంలో చెప్పింది. ఈవెంట్కి వెళ్ళి వస్తాను బాబు, వస్తాను అని చెప్పింది. వాళ్ళ మమ్మీకి, అక్కకి. అలాగే వాళ్ళు వెంటనే మళ్ళీ ఒక గంట 11:30 ఆ టైంలో ఫోన్ చేశారు. ఏమీ ఎత్తట్లేదు, రింగ్ ఎత్తకపోతే మళ్ళీ ఒక గంట పోయి చేశారు. గంట అయిపోతే స్విచ్ అయిపోయింది. అయితే ఆ ఈవెంట్లో కూడా స్విచ్ ఆపిస్తుందో లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది అనుకున్నారు. అంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు బయటికి ఫోన్లు ఆపేయడం కానీ లేకపోతే మీకు చెప్పడం కానీ ఇట్లాంటిది ఏమైనా జరుగుతుందా? ఇక్కడికి వచ్చి ఎప్పుడు అమ్మాయి ఎప్పుడు వెంటనే రింగ్ ఇచ్చిన వెంటనే చేసేస్తుంది. ఎంత అమ్మాయి ఈవెంట్లో ఎక్కడ ఉన్నా సరే వెంటనే ఫోన్ చేస్తుంది, వెంటనే అమ్మాయి చేస్తుంది. పోలీసులు అసలు ఏం చెప్పారు మీకు? మీ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇంట్లో నుంచి మీ కూతురు ఎలా వెళ్ళిందో మీకు తెలుసు ఖచ్చితంగా. అందంగా రెడీ అయ్యి ఈవెంట్కి వెళ్తున్నానని బయటికి వెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అసలు మీ అమ్మాయి పొజిషన్? మా అమ్మాయిని చూడలేదు. ఇంక పొజిషన్ ఏంటి, అమ్మాయిని మొక్కలు చేసేవాడు. మనిషికి ఆనవాళ్ళు లేకుండా మొక్కలు చేసి సగం బాడీని కాల్చి సగం ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఎందుకంటే వాడు ఏం చేయలేదు, భయపడిపోయి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. వాడు సాయం చేస్తాడు, వాడు సలహా చెప్పి ఉన్నది కూడా మాయం చేద్దామని. అంతలో వాడు భయపడిపోయాడు. ఎందుకంటే ఫోన్ రేపొద్దున ట్రాప్ అవుతుంది కదా, ఆడు బుక్ అయిపోతాడు, ఆడు జైలుకి వెళ్ళవలసి వస్తుందని. అతనికి రవీంద్రకి ఎప్పటి నుంచో ప్రేమ అనేది ఉంది. ఆ ప్రేమ పేరు చెప్పి అతను ఇంటికి వెళ్ళింది అంటున్నారు. అసలు మీ అమ్మాయి అతను ప్రేమించడం కానీ అతనితో కలిసి తిరగడం కానీ ఇట్లాంటివి మీకు ఏమైనా తెలుసా అసలు? ఎందుకంటే అతను మాకు 2 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది, మేము కలిసి తిరుగుతున్నామని పోలీసులో చెప్పాడని చెప్తున్నారు. ఏంటి అసలు మీకేం తెలుసు? అయ్యా ఇప్పుడు తప్పించుకున్నది ఎన్నో చెప్తారయ్యా, అర్థమైంది. అది కావాలని చెప్తారు, తప్పించుకున్నది. అమ్మాయి లేదు కదా, అమ్మాయికి సాక్ష్యం చెప్పడానికి అమ్మాయి తిరిగి మాట్లాడడం లేదు. అమ్మాయికి అటువంటి ఉద్యోగం లేవు. ఎందుకంటే పెళ్లికి సంబంధించి ఎందుకంటే ఓకే అవుతుంది. దాంతో అమ్మాయి ఏంటి డబ్బులు అవసరం లేదు, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది. మా ఇంట్లో అందరికీ మాకు డబ్బులు అవసరం లేదు, మేము అందరూ ఉద్యోగస్తులే. డబ్బుల కోసమే వేధింపులకు గురి చేస్తుంది. నా దగ్గర నుంచి ఇప్పటికే 3.5 లక్షల వరకు తీసుకుందనేది పోలీసులకి రవీంద్ర ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఉంది. అసలు మీరేమంటారు దీనికి సంబంధించి?
అది అంతా కావాలని ఎవరైనా సరే అంతే కదమ్మా, కావాలని మనిషి చంపిస్తాడు కదా, ఇంకా అది చెప్పడానికి అమ్మాయి చెప్తుంది ఇచ్చాడు లేదో. అది కాకపోయినా వాడు కావాలని తప్పించుకోవడానికి ఎవరైనా అంతే అదే చెప్తాడు. తప్పించుకుని ప్రతి ఒక్కరు కథలు అల్లుతారు. అదే అది కూడా వాడు నావి వాడు ప్రజలను రక్షించాలి. డిఫెన్స్ అంటే అర్థం ఏంటి? ఆ డిఫెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. అరేందా ఈ పోలీసులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఈ ముఖ్యమంత్రి గారు ఎవరు పవన్ కళ్యాణ్ గారు, చీఫ్ మినిస్టర్ గారు, అనిత గారు, హోంమంత్రి గారు, అమ్మ మా పాప ఆడపిల్లమ్మ, రేపొద్దున ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇదే క్షోభ. మీరు ఎలాగ వదిలేదు ఇక మీరు జరగదంటారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జరుగుతుంది. అలాగే మీరు అనిత గారు మహిళా మండలి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు వచ్చి మీడియా వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకేం చేయలేదు, పోలీసు వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు ఈ విషయంలోనూ. మిమ్మల్ని మీ అమ్మాయిని గుర్తించడానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి అసలు లోపలికి పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, పోలీస్ స్టేషన్లో ఏం చెప్పారు అసలు పోలీసులు ఇప్పటివరకు? పోలీస్ స్టేషన్లో మా అడ్రస్ మా డీటెయిల్స్ రాసుకున్నారు అంతేగాని ఇంకేం చెప్పి ఇప్పుడు వచ్చి ఏం చేయలేదు. వాడు ఎక్కడున్నాడో లోపల ఎక్కడున్నాడో చెప్పలేదు. మరి మీ అమ్మాయి చనిపోయిందని మీకు ఎట్లా చెప్తున్నారు పోలీసులు? ఏ గుర్తులతో చెప్తున్నారు మిమ్మల్ని? వాళ్ళు ఫోటో పెట్టారు అంతే, మా పాప ఫోటో పెట్టారు. ఏంటి ఆ ఫోటో మా పాపదే. అర్థమైందా? ఇప్పుడు కొంచెం మా అమ్మాయి చూపించండి ఎక్కడ ఉందంటే ఇప్పుడు చూపించకూడదు అంటున్నారు. ఎందుకంటే వాడికి వాడి ఇంటి చుట్టుపక్కల చెప్పారంటే వాడి సపోర్ట్ ప్రతి ఒక్కరు వాడికి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే డిఫెన్స్ వాడు కదా, రేపొద్దున వాడు తాగుతాడు తిరుగుతాడు, రేపొద్దున వాళ్ళ మీద తిరగబడతాడు. అర్థమైందా? రేపొద్దున వాడిని వదిలేస్తే రేపొద్దున మా మమ్మల్ని కూడా చంపేస్తాడు. ఎందుకంటే వాడి పాపనే చంపినప్పుడు మా మమ్మల్ని చంపలేడా? ఎందుకంటే మా పాప వరకు మీ ఇంట్లో గలగలమంటూ తిరిగినటువంటి మీ కూతురు ఈవేళ అసలు లేదు, అసలు మీకు మీ ఇంటికి తిరిగి రాదు, ముక్కలు అయిపోయినటువంటిది అయితే ఉంది. ఇంకా రాదు. ఆడు ఎలాగ చంపాడు? మా పాప పొరపాటు చేస్తుంటే పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పాలి, లేకపోతే ఆ డిఫెన్స్ చాలా తెలివితేటలు ఉంటాయి. అదేందా మంచి ప్రజలను రక్షించాలి కాబట్టి ఆడపిల్లలు రక్షించి ఇలాగ రెండు తన్ని పంపించాలి. లేకపోతే ఆడు ఏం చేశాడో తెలియదు. మా పాప అటువంటి విషయాలకు ఒప్పుకోకపోతే అలా ట్రాప్ చేశాడు. ఒప్పుకోకపోతే వాడిని చంపిస్తాడు. ఎందుకంటే వాడికి పెళ్ళి అయింది, వాడి ఉద్యోగం పోతుందని చెప్పుంటుంది. పోలీస్ స్టేషన్ రిపోర్ట్ వస్తుంది భయంతో నా కూతురు చంపాడు. మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు మీరు ఏమైనా చూసారా, లేకపోతే అతన్నే పెళ్లి చేసుకోవాలనుకుని అతను పిలిస్తే వెళ్ళింది అనుకోవాలా? అసలు మా పాపకి లవ్ అని లేదు సార్. ఆడు ఎవడో తెలియదు, రవీంద్ర ఎవడో తెలియదు. అమ్మాయి ఎప్పుడు చెప్పలేదు, అమ్మాయి ఎవరితో మాట్లాడదు. అదేందా ఇక మా సంబంధం ఓకే అయింది కదా ఈ మధ్య. ఇక ఓకే అయితే అమ్మాయి మరొకటి ఆడికెందుకు చెప్తుంది? ఆడు ఉన్నాడని చెప్పదని అడిగాను ఆల్రెడీ. ఏమైనా లవ్వులు ఉన్నాయా అమ్మాయి, ఏమైనా ఉన్నాయా పెళ్లి చేస్తామంటే డాడీ నాకు అలాంటివి లేవు, నేను ఉద్యోగస్తురాలు నాకు తెలియదా ఏంటి? ఆ అమ్మాయి ఆ డబ్బులు అవసరం ఉండదు. ఎందుకంటే అమ్మాయి ఉద్యోగస్తురాలు తర్వాత ఈవెంట్లో చేసుకుంటుంది, జనరల్గా ఉద్యోగం